బీఆర్కే ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. సో, అందరూ కూడా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటా ఉంటారు. అందులో వన్ ఆఫ్ ద మెథడ్ ఏంటంటే చాలామంది ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తారు. ఐపీఓలో స్టాక్స్ అలాట్ అయితే వాటిని అలా అట్టిపెట్టుకుంటారు. లేదంటే ఐపీఓ ద్వారా లిస్ట్ అయ్యాక కొంచెం పెరిగితే అమ్మేసుకుంటారు. దాన్నే మనం లిస్టింగ్ గెయిన్స్ అంటాం. సో, 2 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. లిస్టింగ్ గెయిన్స్ కోసము, లాంగ్ టర్మ్ కోసం కూడా చేసేవాళ్ళు ఉంటారు. యూజువల్లీ ఏంటంటే అలాట్‌మెంట్ అంత ఈజీగా అవ్వదు. మనము లాటరీ ద్వారా ఎక్కువ మట్టుకేంటంటే ఏదైతే మంచి డిమాండ్ ఉన్న కంపెనీస్‌కి, మంచి ఫైనాన్షియల్ స్ట్రాంగ్‌గా ఉన్న కంపెనీస్‌కి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు అడిగిన దానికన్నా 50 రెట్లు, 100 రెట్లు, 10 రెట్లు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తా ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే లాటరీ ద్వారా కొద్ది మందికే అలాట్ అవుతుంది. అలాట్ కాని వాళ్ళ డబ్బుల్ని అన్‌బ్లాక్ చేసేసి మన డబ్బులు మనకిచ్చేస్తారు. ఏది యూపీఐ ద్వారా బ్లాక్ చేసిన డబ్బులు. సో, అలాంటప్పుడు ఇప్పుడు కరెంట్‌లీ కొన్ని ఒక కొత్త ఐపీఓ వచ్చింది. దాంట్లో ఇన్వెస్ట్ చేయొద్దా లేదా అని చెప్దాం. ఆ ఐపీఓ ఏంటంటే విక్రమ్ సోలార్. విక్రమ్ సోలార్ కంపెనీ ఐపీఓ ఇవాళ 19థ్ ఇవాళనే ఓపెన్ అయింది. అంటిల్ 21 ఎల్లుండి వరకి ఎల్లుండి సాయంత్రం వరకి ఓపెన్ ఉంది. సో, ఈ విక్రమ్ సోలార్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఆర్ ఎందుకు చేయాలి? ఇంతకు ఆ కంపెనీ ఏంటి? ఆ కంపెనీ చేసే పనేంటి? అనేది విషయం తెలుసుకుందాము. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి విక్రమ్ సోలార్ ఐపీఓ వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ పీవీ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. సో, వీళ్ళు నియర్లీ 4.5 ఆహ్, గిగావాట్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఉంది. అండ్ గ్లోబల్‌గా 39 కంట్రీస్‌లో వీళ్ళు సప్లై చేస్తా ఉన్నారు. విక్రమ్ సోలార్ కంపెనీ. అండ్ ఆల్సో వీళ్ళేంటంటే మంచి మంచి పెద్ద కంపెనీస్ అయిన ఎన్‌టీపీసీ గానీ, అదానీ గ్రీన్‌కి గానీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీకి కూడా వీళ్ళు సోలార్ మాడ్యూల్ సప్లై చేశారు. ఇప్పుడేంటంటే ఈ ఒక్క బిజినెసే కాదు, సోలార్ మాడ్యూలే కాకుండా బీఈఎస్ఎస్ అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. ఆ సెగ్మెంట్‌లో కూడా విక్రమ్ సోలార్ ఎంటర్ అవుతా ఉంది. సో, ఈ 2 మేజర్ వర్టికల్స్ అనమాట. అండ్ ఆల్రెడీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరర్. ఆల్రెడీ పెద్ద క్లయింట్స్ ఉన్నారు. 39 కంట్రీస్‌లో ఉంది. అండ్ సో, ఈ స్ట్రాటజిక్ గ్రో ఏరియా అయితే ఉందో అందరూ బీఈఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నారు ఈ సెగ్మెంట్ గురించి. అందులో కూడా ఈ విక్రమ్ సోలార్ ఎంటర్ అవుతా ఉంది. అండ్ మనం చూసుకుంటే ఇదొచ్చేసి ఇవాళ 19థ్ లిస్ట్ అవుతుంది. ఓపెన్ అవుతుంది ఐపీఓకి. అండ్ 21 నాడు సబ్స్క్రిప్షన్ క్లోజ్ చేస్తారు. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి రూ. 315 నుంచి 332 మధ్యలో ఒక షేర్ ఉంది. ఒక్కొక్క లాట్‌లో 45 షేర్లున్నాయి. అంటే రఫ్‌లీ ఒక 12,000, 13,000 రేంజ్‌లో ఒక్కొక్క లాట్ ఉండొచ్చు. సో, ఇష్యూ సైజ్ వచ్చేసి వీళ్ళు మొత్తం మార్కెట్ నుంచి నియర్లీ 2,079,00,00,000 ఆహ్, మొత్తం ఇష్యూ సైజు. అందులో 1,500,00,00,000 ఫ్రెష్‌గా షేర్స్ ఇష్యూ చేస్తా ఉన్నారు. ఒక 579 మాత్రం ఆఫర్ ఫర్ సేల్ అంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్‌ది బైఔట్ జరుగుతా ఉంది. సో, ఈ షేర్లు 2 కూడా బీఎస్‌ఈ, ఎన్ఎస్‌ఈలో కూడా లిస్ట్ అవుతాయి. మోస్ట్ ప్రాబబ్లీ 26వ తారీఖు నాడు అవుతాయి. సో, వచ్చే మంగళవారం నాడు లిస్ట్ అవ్వచ్చు. సో, అలాట్‌మెంట్ వచ్చేసి ఫైనలైజ్ అయ్యేది 22 నాడు ఫ్రైడే రోజు. రీఫండ్స్ 25థ్ వరకు వచ్చేస్తాయి అనమాట. మండే వరకు వచ్చేస్తాయి. ఇందులో గూడా ఈ ఐపీఓలో వచ్చేసి క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ వాళ్ళకి మాత్రం 50% అలాట్‌మెంట్ ఉంది. రీటైల్‌కి మాత్రం చాలా బాగా ఉంది. 35% జనరల్‌గా అంత ఉండదు. 15% ఎన్ఐఐస్‌కి ఉందనమాట. సో, 35 ఉంది గాబట్టి రీటైల్ చాలా మందికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ దీని జీఎంపీ ఇప్పుడు కరెంట్‌లీ చూసుకుంటే గూడా ఆహ్, ఒక రూ. 60 ఎక్స్‌ట్రా ఉంది. అంటే ప్రీమియం అంటే లిస్టింగ్ ఇప్పుడు వాళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రైస్ కన్నా కూడా 315, 330 కన్నా కూడా ఒక రూ. 60 వరకి ఎక్కువగా ఉంది పర్ షేర్. సో, అంటే ఒక 16-17% లిస్టింగ్ గెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకెక్కువ కూడా రావచ్చు. సో, అప్పర్ ప్రైస్ పాయింట్ కన్నా కూడా చూసుకుంటే. సో, లిస్టింగ్ ప్రైస్ కుడ్ బి అరౌండ్ 400, 393 అంటే ఒక రూ. 60, 65 వరకు ఎక్కువ రావచ్చు. ఎవరికైనా దొరికితే మాత్రం ఒక 1 ఆర్ 2 డేస్‌లో 15, 16% ఈజీగా రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి దొరికితే. ఎందుకంటే డిమాండ్ ఉంది. అండ్ కాపోతే ఏందంటే ఇది వోలటైల్ అంటే ఇవాళ రేపు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. బట్ విక్రమ్ సోలార్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది. పాపులర్‌గా డిస్కషన్స్ నడుస్తా ఉన్నాయి. సో, ఓన్లీ గ్రే మార్కెట్ ప్రీమియం నుంచే కాదు, బట్ సొంతంగా కూడా ఆలోచించండి. బట్
పాసిబిలిటీ మాత్రం మంచిగా పెరిగే అవకాశం ఉంది. సో, దెన్ ఫైనాన్షియల్స్ చూసుకుంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? ఆ పాసిబిలిటీ పక్కన పెడితే, అంటే డిమాండ్ ఉందనే దాన్ని పక్కన పెడితే నిజంగానే స్ట్రెంగ్త్ ఉందా లేదా చూద్దాం ఫైనాన్షియల్స్‌లో. రెవెన్యూ గ్రోత్ వచ్చేసి 2073 కోట్లు FY 23లో ఉండింది. అది ఇప్పుడు ఆల్రెడీ ముప్ 3460 క్రోర్స్ అయింది FY 25లో. నియర్లీ 37% ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నా, FY 24 కన్నా, విచ్ ఈస్ వండర్‌ఫుల్ గ్రోత్. 37% గ్రోత్ ఈస్ వెరీ గుడ్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 75% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. 75%. లాస్ట్ ఇయర్ 79.7 ఉండింది. FY 25లో 139 కోట్లు, అంటే నియర్లీ డబల్ అయింది. 75% పెరిగింది. వండర్ఫుల్ రిటర్న్. ప్రాట్ ఉంది. మార్జిన్స్ కూడా, ఎబిడ్డా మార్జిన్స్ కూడా తీసుకుంటే 9% పెరిగాయి లాస్ట్ ఫ్రమ్ 23 నుంచి. ఇప్పుడు 14%కి వచ్చింది, అంటే గుడ్ మార్జిన్. రిటర్న్ ఆన్ ఈక్విటీ తీసుకున్నా సరే 16.6% ఉంది FY 25లో. సో, అంటే వెరీ స్ట్రాంగ్ రిటర్న్స్ ఉన్నాయి. సో, హోప్‌ఫుల్లీ ఇట్లే కంటిన్యూ అయితే మాత్రం ఇంకా ముందు మంచి రిటర్న్సే ఇచ్చేయొచ్చు. అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా డెట్ టు ఈక్విటీ చూసుకుంటే మనము ఇది FY 23లో 2 ఉండింది. ఇప్పుడు 0.2కు పడిపోయింది. అంటే డెట్ తక్కువ చేసుకున్నారు. డెట్ అప్పటికప్పుడు తీర్చేశారు. ఇప్పుడు డెట్ ఎక్కువగా లేదు. ఈ కొత్త ఈక్విటీ 1500 కోట్లు దగ్గర దగ్గర రైజ్ చేస్తున్నారు కాబట్టి ఓన్లీ 0.2కు పడిపోయింది పోస్ట్ లిస్టింగ్. అండ్ వాల్యుయేషన్ మెట్రిక్స్ తీసుకున్నా సరే పిఈ మాత్రం కొంచెం హయ్యర్ సైడే ఉంది. 75 నుంచి 86 మధ్యలో ట్రేడ్ అవుతుంది. విచ్ ఈజ్ వాటి పియర్స్ ఏవైతే ఉన్నాయో, లిస్టెడ్ పియర్స్ ఏవేవి ఉన్నాయి, వారీ ఎనర్జీస్ ఉంది, అది పిఈ 46 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ప్రీమియర్ ఎనర్జీస్ ఇంకొక మంచి కంపెనీ 47 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో, ఇది లిస్టింగ్ గెయిన్స్కి మాత్రం మంచిది. ఎవరైనా ఒక లాంగ్ టర్మ్కి మాత్రం మళ్ళీ ఇది పిఈ హోప్‌ఫుల్లీ అంటే గ్రోత్ సపోర్ట్ చేస్తే మాత్రం పీఈకి ఏం ఇష్యూ లేదు. అదర్వైజ్ మాత్రం లాంగ్ టర్మ్ కొంచెం జాగ్రత్త. లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రం ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు. మార్కెట్ క్యాప్ తీసుకుంటే పోస్ట్ ఇష్యూ అరౌండ్ 12,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉండొచ్చు దీనికి. సో, పియర్ కంపారిజన్‌లో చూసుకుంటే మాత్రం మనము విక్రమ్ సోలార్‌ది పీఈ ఎక్కువే ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ కూడా తక్కువ ఉంది. సో, లిస్టింగ్ గెయిన్స్ కోసం ఫస్ట్ చూడండి. అండ్ హోప్‌ఫుల్లీ అంత బాగా అయితే మాత్రం పెరగచ్చు. కాకపోతే వీటి కాంపిటీటర్స్కి మాత్రం ఎర్నింగ్ పర్ షేర్ హయ్యర్ ఉంది. వారీ ఎనర్జీస్ ₹68, ప్రీమియం ఎనర్జీస్ ₹21, వెబ్సాల్ ఎనర్జీ సిస్టమ్ ₹36 ఉంది. వేరాజ్ విక్రమ్ సోలార్కి ఓన్లీ ₹4.60 ఉంది. అదొక్కటి జాగ్రత్త. అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కొంచెం చూసుకోండి. పీఈ కూడా హయ్యర్ ఉంది. సో, అందుకోసం అండ్ రెవెన్యూ చూసుకున్నా కానీ 3,460 కోట్లు ఉంది. కొంచెం జాగ్రత్త లాంగ్ టర్మ్ కోసం మాత్రం. ఆర్డర్ బుక్ మాత్రం 10.3 గిగావాట్ ఉంది మార్చ్ వరకే. అండ్ అంటే రెవెన్యూ విజిబిలిటీ మాత్రం స్ట్రాంగ్గా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. కంపెనీస్ రెవెన్యూస్ పెరుగుతూనే ఉంటాయి. ఇంకా సోలార్ సెల్ అండ్ బ్యాటరీ స్టోరేజ్లో కూడా ఎంటర్ అయింది. సో, మార్జిన్ ఇంప్రూవ్మెంట్స్ ఇంకా ఇంకొక 1 or 2 ఇయర్స్లో ఇంకా పెరగచ్చు. ఫెయిర్లీ లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చు. కరెంట్లీ మాత్రం 97% ఆఫ్ రెవెన్యూ మాత్రం సోలార్ మాడ్యూల్స్ నుంచి వస్తాయి. అండ్ టాప్ 10 వాళ్ళ కస్టమర్సే 89% కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో, ఇది దీని పరిస్థితి. సో, చాలామంది స్ట్రాంగ్ డిమాండ్ వల్ల బై రికమెండేషన్స్ అయితే మల్టిపుల్ కంపెనీస్ ఇచ్చాయి. సో, కాకపోతే ఒకటే హయ్యర్ వాల్యుయేషన్స్, కరెంట్ మార్జిన్స్ వెన్ కంపేర్ టు వేరే కంపెనీ కన్నా కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ అయింది. ఇంకా గవర్నమెంట్ నుంచి రెన్యూబుల్ పుష్ ఉంది కాబట్టి అదొక పాజిటివ్ సైన్. స్ట్రాటజిక్ గ్రోత్ ఏరియా BESSలో ఎంటర్ అవుతుంది కాబట్టి అది ఇంకొక పాజిటివ్ సైనే. సో, మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ ధైర్యంగా చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం సోలార్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో ఎంటర్ అవ్వండి. వాల్యుయేషన్ రిస్క్ మాత్రం ఉంది, అది చూసుకోండి. సో, మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆర్ స్టాక్ బ్రోకర్, మీ స్టాక్ అడ్వైజర్ని మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, మనం రెస్పాండ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.